అందాలకి మడతేయటానికి సిద్ధమా, సెటిల్మెంట్లకి సిద్ధమా, లేకపోతే అసైన్డ్ భూములు లాక్కోవడానికి మడతేయమంటున్నాడా, లేకపోతే పేదల ఇళ్ళు కూల్చేయడానికి మడతేయమంటున్నాడా? ఇలా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే జనం మడతేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎమ్మెల్యేలే మడతేశారు, ఆయన ఎంపీలు మడతేశారు, ఆయన కుటుంబ సభ్యులు మడతేశారు, సొంత చెల్లెళ్లే మడతేశారు కదా. ఇంకెవరు మడతేయాలా? జగన్మోహన్ రెడ్డిని జనమే మడతేయాలన్నమాట. ఆల్రెడీ మంత్రి అమర్నాథ్ కూడా మడతేసినట్టున్నాడు, కోడిగుడ్డు మంత్రి కుర్చీ మడతేసినట్టున్నాడు, ఆయనే కూర్చున్నాడు ఆ కుర్చీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట అన్నాడమ్మా, ఏంటి అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించాలి అని ఇది అన్నాడు. చంద్రముఖిలాగా వస్తారు రూపం మార్చుకుని. అబద్ధాల యోధులు, ఆయనే అబద్ధాల యోధుడు కదా. అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించడం అంటే జనానికి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈయనే అబద్ధాల యోధుడు కాబట్టి ఈయనే మట్టి కరిపించండి అనే మెసేజ్ ఆయనే స్వయంగా ఇచ్చాడనమాట. ఇప్పుడు నిన్న ప్రసంగం ఫిరంగిపురంలో చేసిన దాంట్లో కూడా ఆయన ఏమన్నారు, చంద్రబాబు హయాంలో 1000 రూపాయల పెన్షన్ అంట. అది అబద్ధం కదా. 2019 జనవరి 11న ఆయన 2000 పెన్షన్ ఇచ్చాడు. 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడని చెప్పాడు. అది ఒక అబద్ధం. ఏది? అప్పటికి పెన్షన్ల సంఖ్య 55 లక్షల మంది. చంద్రబాబు హయాంలో 15 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చారు. నీ హయాంలో అదనంగా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో చెప్పండి. ఏది? చంద్రబాబు హయాంలో ఉన్న పెన్షన్ల కన్నా మీరు ఎన్ని పెన్షన్లు తీసేశారు, ఎన్ని పెన్షన్లు అదనంగా ఇచ్చారనేది చెప్పాలి. నిన్నటి సభ అసలు ఈ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిందేంటి? తన ప్రోగ్రెస్ షీట్ చెప్పాలి. ఏది? తను ఎంత కట్టుబడి చేశాడు, ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు, ఎంత మందికి మేలు చేశాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు, అది చెప్పకుండా స్లీవ్స్ మడతేస్తారా సిద్ధమా అని అంటే సైన్యం అంటున్నాడు. ఎవరిని? వాలంటీర్లని. వాలంటీర్లు సైన్యం అంటే సొంత సైన్యం వదిలేశాడా? వైసీపీ సైన్యం అంతా కకా వికలం అయిపోయిందా? ఎమ్మెల్యేలు ఎంపీల సైన్యం అంతా పోయిందా? వాలంటీర్లే నా సైన్యం అంటే, వాలంటీర్లే భావి లీడర్లు అంటే వాలంటీర్కే టికెట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈయన ప్రకటించిన 6 లిస్టులలో 64 మందికి ప్రకటించాడు కదా. లేదు, రేపు రాబోయే లిస్టులు ఉన్నాయి. ఒక వాలంటీర్ని కడప లోక్సభకు పెట్టండి పోటీకి. నిజంగా ఉంటే గతంలో నీకు గుర్తుండే ఉంటుంది, చిరంజీవి అలా చేశారు. ప్రజారాజ్యంలో నెల్లూరులో ఎవరో ఒక డోక్రా మహిళకు సీట్ ఇచ్చేశాడు. ఎవరో మణమ్మ ఎవరో ఉంటుంది ఒక. అలాంటి ప్రయోగాలకు నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా వాలంటీర్ల మీద కనుక నీకు ఉన్నట్లయితే వాళ్ళనే దించండి రేపొద్దున ఎలక్షన్లో. భావి లీడర్లు నువ్వు చేసేది ఒకటి. ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు? అంటే పూర్తి స్థాయిలో ఆయన్నే నమ్ముకున్నాను అనే భయాన్ని బయట పెట్టుకున్నారా? పార్టీ నేతలను కూడా నమ్ముకోలేదు, అందరూ హ్యాండ్స్ అప్ అనేది ఆయన బహిరంగంగా నేను ఒప్పుకున్నట్టేనా? అది అంటే కదా, భయపడితేనే కదా నా వెనకాల మీ అందరూ ఉండండి అని చెప్తున్నాడు. అంటే అతనిలో భయం స్పష్టంగా కనపడుతోంది. వాలంటీర్లను తన వెనకొచ్చి నుంచోండి అని అంటున్నాడంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పిందమ్మా నిన్నగాక మొన్న, వాలంటీర్లు వద్దే వద్దు అని. అసలు వాలంటీర్లను అసలు మీరు పోలింగ్ ఏజెంట్లుగా కూడా పెట్టడానికి వీల్లేదని. ఏది? వైసీపీ ఏజెంట్లుగా కూడా వాళ్ళు కూర్చోటానికి వీల్లేదని సిఈసి ఇచ్చాడు, ఎస్ఈసి ఇచ్చాడు స్పష్టమైనటువంటి ఆదేశాలు. వాలంటీర్లు వద్దే వద్దు అని వాళ్ళంటే, ఈయన వాలంటీర్లు ముద్దే ముద్దు అంటున్నాడంటే ఈయన యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తున్నట్టు? వాలంటీర్ల సైన్యాన్ని ఈయన ఎవరి మీద వదులుతున్నాడు? తెలుగుదేశం మీద కాదు ఉసిగొలుపుతోంది, జనసేన మీద కాదు విసుగొలుపుతోంది. ఆయన ఉసిగొలుపుతోంది వాలంటీర్లని ఈసీ మీదక. ఎలక్షన్ కమిషన్ వద్దంది ఎవరిని? వాలంటీర్లని. వద్దన్న వాలంటీర్లకి ఈయన రత్న, వజ్ర, మిత్ర అవార్డులు ఇచ్చాడంటే ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఒక